ఎత్తుకో. ఎంతసేపు రా నాయన, మందు లేక నా రక్తం తాగేస్తున్నారా? నీ మొహానికి ఎప్పుడు వచ్చినా లేరా? అది కరెక్టేలే. అదేంట్రా పులిదేమంటే హాఫ్ వచ్చావు, మిగతా సగం నువ్వు తాగేసేటి? దొరకడమే కష్టం అంటే దారిలో వేసేయడం కూడా. దొరక్కపోవడానికి అవి నీళ్ళ మందేగా. మద్యపాన నిషేధం అంట. అంటే ఇంక నుంచి మన రాష్ట్రంలో ఎక్కడ మందు అమ్మకూడదంట. ఇప్పుడేంటి మందు ఎలాంటి వరుసలు తెల్లాలా? బ్లాక్లో కొంటే సీక్రెట్గా ఎక్కడైనా వేయచ్చు. అటు ఇటుగా మన బ్లాక్ టికెట్ లాగానే, కానీ పక్క రాష్ట్రంలో కొనుక్కుని ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. ఈ వ్యాపారం ఏదో బాగుందిరా. అవునరా, అప్పుడైతే రోజు ఇక్కడే మందే ఇచ్చు. వేయడానికి కాదు, అమ్మడానికి. ఎప్పుడు తీసుకొచ్చేసరికి సార్ కావాలంటే చెక్ చేసుకోండి. ఆ సైకిల్ ఆపండి. అలాగే సార్. ఆ పాప ఆపురా. ఏంటి ఖాళీ చేసాలండి. ఏ ఆంధ్రాలో దొరకట్లేదే? మా నాన్న తాపి మేస్త్రండి. గోడ కట్టిన తర్వాత దొంగలు రాకుండా ఉండడానికి గాజు బెంకులు పెడతాం కదా, మన దగ్గర మద్యపాన నిషేధం, సీసాలు లేవు. అందుకని ఒరిస్సా పోయి సీసాలు తీసుకొస్తున్నామండి. తాపీ మేస్త్రి అయితే ఎంత కథ చెప్పావు, మీ నాన్న ఇంజనీర్ అయితే ఇంకెంత కథ చెప్పేవాడు. సరే వెళ్ళు. సరే అండి. ఏంట్రా అది? పాల క్యాన్లు ఏముంటాయి సార్, సగం పాలు మిగతా నేను కలిపిన నీళ్లు. ఏ అప్పలాడు చెక్ చేయి. పాలే సార్. కొన్ని పాలు టీ కాఫీలకు అక్కడ ఇచ్చి నువ్వు చెక్కి. సరే సార్. వాతావరణం మంచి చల్లగా ఉంది. ఏడిగా ఏమైనా పుచ్చుకుంటావేంటి? అంత అదృష్టం ఇంకా మనకి ఎక్కడ ఉంది? ఒకవేళ ఉంటే ఎత్తావేంటి? ఎన్ని ఉన్నాయేటి? ఎంత? క్వార్టర్ 100. ఎన్ని ఉండేటి? ఓ 2 కేసులు దాకా ఉంటాయి. మొత్తం పట్టుకొచ్చి. ఎరా సరికెత్తుకెళ్ళి అమ్ముకురామంటే అప్పుడే వచ్చేసావేంటి? మొత్తం అయిపోయింది. అమ్మేసావా తాగేసావా? తాగేసినందుకు డబ్బులు కూడా ఇస్తారండి. ఇగో 10,000. 2000 10,000 ఇదే బాగుంది కదరా. అదే బ్లాక్ టికెట్లు అయింటే నెల పట్టేది. ముందుకు వెళ్తున్నప్పుడు గతం గురించి ఆలోచించకూడదురా. ఇక నుంచి మనందరం కలిసి పాల వ్యాపారం మొదలు పెడదాం. సరే. సూపర్ ఐడియా బావా. మందు అయితే అంకుల్స్ కుర్రోలే తాగుతారు, పాలైతే అందరూ తాగుతారు. అదేంట్రా చూడు ఏం చెప్తారు. ఆ 40 అమ్ముకుందాం. పాలే. మేము జీవితంలో పైకి రావడానికి మన హీరోలు చాలా మంది సాయం చేశారు. బతకడానికి మెగాస్టార్, ఎదగడానికి ఎన్టీఆర్. సార్ బాబా ఏట్రావే ఖాళీ చేశారు సార్. ఎందుకు? మా నాన్న తాపి మేస్త్రి అండి. ఓరి బాబు వాడు కథ వెళ్ళాం కానీ పంపించు. ఓకే సార్. మళ్ళీ రేపు వస్తాను సార్. ఎవరిది తప్పో ఎవరిది రైటో తెలీదు. ఒకరిని దించి ఇంకొకరు సీఎం అవుతున్న టైంలో ఎమ్మెల్యేలంతా ఎటువైపు వెళ్ళాలో అని బిజీగా ఉన్నారు, సింహాచలంతో సహా. ఇక మా వ్యాపారానికి ఏ అడ్డు లేదు. గడపలు మారిపోయినాయి. బ్యాంక్ కన్వేసిన రేటి. హలో హలో, రాంగ్ నంబర్. బాగున్నావా? ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తున్నావు? ఎప్పుడు చేయాలో నువ్వు చెప్పట్లేదుగా. ఎందుకు చేసావు? ఈ మధ్యన నువ్వు అస్సలు గుర్తురాట్లా. ఇలాగే ఉంటే నిన్ను మర్చిపోతానని భయపడి చేశా. ఏంటి?
మీరిప్పుడు నిజం చెప్తారా ప్లీజ్? నిన్ను కలుద్దామని. కలవడమా? నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను. అందుకేగా మనమే వచ్చాం. అసలు నేను ఇంటికి ఎవరు రమ్మన్నారు? మా అన్న ఎవడో రమ్మనక్కర్లా, మనం ఎక్కడికి అనుకుంటే అక్కడికి వచ్చేస్తాం. ఏంటి? నాకు చాలా పనులు ఉన్నాయి, నేను రాను. నాకు అసలు పనే లేదు. నువ్వు పనులన్నీ పూర్తి చేసుకురా, అప్పుడు దాకా ఇక్కడే ఉంటా, సరేనా? ఏ హలో హలో, ఎందుకు రమ్మన్నావు? ఏంటిది? వ్యాపారం ఒకటి మొదలు పెట్టా, డబ్బులు బాగానే వెళ్తున్నాయి. అందుకే ఇది ఇచ్చి భోజనానికి అని తీసుకెళ్దామని. దీని వరకు ఓకే, భోజనం సంగతి తర్వాత చూద్దాం. ఇదిగో పాప, ఇంతకీ నీ పేరు చెప్పలా? మళ్ళీ కలవనంటే చెప్తా. చెప్పనా? వద్దులే, నేనేదోలా అనుకుంటా. జాగ్రత్త వెళ్ళు, ఇంట్లో కంగారు పడతా. అసలు చీకటి పడేలా. ఇదిగో ఓ హాఫ్ ఇవ్వు. 300. 300 ఏంటి? నిన్న 200కేగా ఇచ్చింది. ఎక్కడ? ఒరిస్సాలోనా? పాత పోస్ట్ ఆఫీస్ని తీసుకెళ్లి ఉరసాల కలిపారేటి? పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎవడమ్మాడు? వెళ్ళిన గుడి గుర్తుంటది కానీ పూజారి గుర్తుంటాడేటి? ఆ గుడి ఎక్కడుందో చూపించు, నీకు ఇది ఫ్రీ. ఫ్రీగానా? అయితే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు 2 సార్లు చూస్తాను, పదండి. పదరా అన్న. పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర మనకన్నా తక్కువ రేట్లకే ఎవడో మందు అమ్ముతున్నాడు. ఈ వైజాగ్ లో మనకు పోటీగా మందమ్మే మనగాడవడరా? మనకన్నా తక్కువలో అమ్ముతున్నాడంటే మన బిజినెస్ గురించి తెలుసుకునే అమ్ముతున్నాడు. వాడికి తెలియంది మన గురించే. ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్ళి నోటుతో కాకుండా చేత్తో వార్నింగ్. రే రే దీపక్, శివ సినిమాలో భవానీ చెప్పినట్టు నువ్వు కూర్చో. వార్నింగ్ ఎంత భయంకరంగా ఉండాలంటే ఈ బిజినెస్ లో ఎవరికి రావాలన్న ఆలోచన కూడా రాకూడదు. సరేనా అన్న? అన్న పదరా. నీకే కాదు నాకు కొత్త, కానీ చూస్తున్నానా శుభ్రంగా నిన్నే చూస్తున్నాను. ఆర్డర్ సార్. తినడానికి ఏమున్నాయి? ఇందులో ఉన్నాయండి. అంత చదివే చదువుంటే ఇలాగ ఉద్యోగం చేసుకున్నాను కదా. చికెన్ బిర్యానీ తింటా? అది ఉందా? ఉంది. అదొకటి 2 లిమ్కా తెచ్చి. థ్యాంక్ యూ సార్. ఇంతకీ ఏ బిజినెస్ చేస్తున్నా? ఓ అదా, అన్నగారు ప్రొహిబిషన్ పెట్టేశారు కదా, అందుకే మేము ఒరిస్సాలో మందుకొని వైజాగ్లో మాత్రం. అయినా నాకు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకేదో బిజినెస్ అని చెప్పుండొచ్చు కదా. అంటే నచ్చిన వాళ్ళకి అబద్ధాలా చెప్తాం. మరి నాకెందుకు చెప్తున్నా? ఏంటమ్మా? అందరూ మనల్నే చూస్తున్నారు. మన ఏరియా నుండి ఇంత పెద్ద రెస్టారెంట్కి ఎవరు రారు కదా. ఎక్కడి నుంచి వచ్చా అనేది కాదు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది ముఖ్యం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీతో పాటు అన్నీ కుదరాలే కానీ ఎక్కడికైనా వెళ్తా. మధ్యలో నేనెందుకు? నువ్వు తెలిసి అడుగుతున్నావు, తెలియక అడుగుతున్నావు? ఏంటి? చూడు గీత, నువ్వంటే నాకు ఇష్టం, తర్వాత నీ ఇష్టం. ఇటమ్మ బిల్లు చెప్పి 6 గంట అయింది. అన్నా ఇదే ఆ షాపు. చూడండి రా.
ఒకసారి అంటే బుర్రలు పగిలిపోతా నా కొడక. అరే ఈ దెబ్బతో మందు అమ్మడమే కాదు మందేయడం కూడా మానేస్తారు నా కొడుకులు. ఎరా గొడవకొచ్చింది ఇల్లేనా? వాళ్ళే కొట్టిన సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు పగలు కొట్టిన సరికి డబ్బు ఎవడిస్తాడ్రా? రే మీ ఎవరో తెలుసా? తెలుసుకోవాలని కోరుకోలేదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏట్రా నీకు సమాధానం చెప్పేది నా కొడక? మిగిలిన డబ్బులు ఎవడెత్తాడు? నేను ఎందుకు అట్లా తెలుసా? ఇక్కడ చూసింది అక్కడికి వెళ్ళి చెప్తామని చెప్పు. పదండ్రా.